గౌరవ మిత్రులందరికీ నమస్కారాలు. మనము పోయిన నెలలో 2 months బ్యాక్లో ఒక అనౌన్స్ చేశాం. ఏమని, ఇప్పుడు ఉన్నటువంటి కమిటీని 2 సంవత్సరాల కాల పరిమితి అయింది కాబట్టి దీన్ని రద్దు చేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులతో మాట్లాడడం జరిగింది. మనకు యాక్చువల్గా మనకు జనవరిలో కావాలి కాబట్టి 2 months ఎక్స్టెండ్ చేసినాం. మనం నేను పరిస్థితులు మారతాయేమో రాష్ట్రంలో మనకి ఏమైనా పనికొచ్చిన ఉద్దేశంగా అనుకుని మార్చడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ మంత్లోని సభ్యులు లేకపోయినా కూడా మీ దగ్గర ఉన్న సభ్యులు ఏర్పరచండి. ఇప్పుడున్నటువంటి బాడీని నిర్ధారణ చేసి మార్చి 25 నాడు మెజిస్ట్రేట్స్గా ఎన్నికలు జరగబడతాయి. నేను ఒక 1 week లోపల ఈ నిబంధనలు, మరి పోటీ చేయడానికి అర్హతలు, సభ్యుడు ఓటేయడానికి అర్హతలు, ఇవన్నీ కూడా క్లుప్తంగా నేను ఒక వాట్సాప్లో క్రియేట్ చేసి పెడతాను. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడదామనుకున్న సభ్యులు ఎక్కువ లేరు. మనతో 8 మంది 10 మంది ఉండవచ్చు. ఈ 10 మందితో మనం చెప్పుకున్నా కూడా అది అర్థం కాని పని ఉంటాయి కాబట్టి వాట్సాప్లో క్రియేట్ చేస్తాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న వైద్య సోదరులందరికీ కూడా ఈ విషయాలు డిజాల్వ్ అయిపోయింది బాడీ. కొత్త బాడీ మార్చి ఎన్నికలు జరుగుతాయి. మనకు 1 week లోపల సారు మన వాట్సాప్లో పెడతానని చెప్పాడు. కాబట్టి మీరు కూడా ఆయన పెట్టేటువంటి దానికి సహకరించి మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్లలో మీకు ఇష్టమైన అభ్యర్థిని, సంఘానికి తోడ్పడేటువంటి అభ్యర్థిని, మంచి చేయాలనుకున్న అభ్యర్థిని వాళ్ళతో పాటు మనం సహకరించి సంఘాన్ని కాపాడుకుందాము. రావడానికి అడ్డు పరిస్థితులు ఏర్పడతాయి, ఇంకెక్కువ ఏర్పడతాయి. కాబట్టి ఏదో ఆశ తమాషగా నవ్వులాడకో, లేకుంటే వాళ్ళలో చెప్పిండు, ఈయన చెప్పిండు, ఆయన అన్నాడు, ఈయన అనే భావన కాకుండా మంచి స్వభావంతో మనొక కంపెనీ వెనుకొని మన సంఘాన్ని ముందు నడిపిద్దామని నేను అనుకుంటున్నాను. దానికి కూడా మీ సభ్యులందరూ సహకరించి మంచి సంఘాన్ని, గతంలో చేసినటువంటి సంఘాలు ఎట్లా చేసినా మీకు తెలుసు. నేనైతే హార్ట్ఫుల్గా వాళ్ళు మంచిగా చేశారు అనుకుంటున్నాను. వాళ్ళు లోటుపాటు చేసారు. అప్పుడప్పుడు హెచ్చరిస్తూ పోతూనే ఉన్నాను. పోతూ కూడా నేను బహిరంగంగా చెప్పకపోయినా వాళ్ళకు పూర్వతాలో తెలియపరిచి వాళ్ళు అన్నప్పుడు ఇట్లా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది. దానివల్ల సర్వీస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీకు నచ్చినటువంటి సభ్యులను ఎవరైతే పోటీ చేస్తానికి అర్హులవుతారో, అధ్యక్షుడికి ప్రధాన కార్యదర్శి ఎవరైతే చేస్తామనుకుంటారో వాళ్ళు నేను చెప్పిన గడే లోపల వాళ్ళు పెట్టినటువంటి ఫీజును, గతంలో ఇప్పుడు ఫీజు అద్దన్నా కూడా అది బాగుండదు, మరి ఎక్కువ పెంచాలన్నా బాగుండదు. కాబట్టి అదే పద్ధతిలో నేను మళ్ళీ క్రియేట్ చేసి దాన్ని వాట్సాప్ పెడతాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో, ఎవరైతే సంఘాన్ని ముందు నడిపిద్దాం అనుకుంటారో వారికి వాళ్ళందరూ ఎవరైనా పోటీ చేసి మీరు ఆ 25 నాడు ఎన్నికల్లో గెలిస్తే వారికి మేము అధికారాన్ని ఇచ్చేసి వాళ్ళతో పాటు నేను కూడా ఎవరు ఇక్కడ ఈ సీట్లు ఎవరు కూర్చున్నా వాళ్ళకు పూర్తి నా సహాయ సహకారాలు అందజేస్తానని మీ అందరికీ తెలియపరుస్తూ కూడా తెలియపరచండి విషయాన్ని. ఎవరు చూడాలి, నా బాధ్యత అయిపోయిందని వీళ్ళు అనుకుంటే అది కాదు. మళ్ళీ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం వీళ్ళు ఉంటారు. అదే రోజు నాడు వీళ్ళు సన్మానం చేయడం జరుగుతుంది. వచ్చే వాళ్ళకు కూడా మనం స్వాగతించడం జరుగుతుంది.